విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ పేరును ప్రభుత్వం బద్నాం చేస్తుంది అనటంలో అర్థం లేదని నిన్న అద్దంకి దయాకర్ అన్నారు. అన్ని చేసింది బీఆర్ఎస్ నేతలే కదా అని ఫైర్ అయ్యారు. దీనికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా కాకిగోల చేసి కేసీఆర్ను అవమానిస్తున్నారని అన్నారు. 6 ఏళ్ల క్రితమే 24 గంటల కరెంట్ ఇచ్చిన విజనరీ నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయటానికి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుందనడంలో తప్పు. ఎందుకంటే ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయడం అనేది కాదు. సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయదు. నోరునితో పెట్టుకొని తనకి ఇష్టమైన మీడియాలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ మీద ఈర్ష్యతోని శత్రుత్వంతో ఉన్న కొన్ని మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకిగోల చేసి కేసీఆర్ గారిని బదనాం చేద్దాం. తెలంగాణలో భారతదేశంలో ఎవరు సాధించిన అద్భుతమైన విజయాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో. ఎందుకంటే ఇవాళటి కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటలు రైతాంగానికి విద్యుత్తునిస్తున్న రాష్ట్రం లేదు. ఆ విజయాన్ని 6 ఏళ్లకనే సాధించిన అద్భుతమైన పరిపాలకుడు విజనరీగా కేసీఆర్ గారు మాత్రమే నిలబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి వచ్చే కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళు చేసిన ఆరోపణలని నిజమని చెప్పించడం కొరకు కుట్రపూరితంగా చేసిన ప్రయత్నం ఈ కమిషన్ అనే విషయం స్పష్టంగా కనబడుతుంది.